కోర్టులో కేవలం సాక్ష్యాల ఆధారంగానే కాదు, అదృష్టం కూడా తీర్పును నిర్ణయిస్తుంది. ఒక సరైన తీర్పు నిర్దోషి జీవితాన్ని కాపాడగలదు. ఒక తప్పు తీర్పు మాత్రం ఒకరి మొత్తం జీవితాన్నే నాశనం చేయగలదు. కానీ ఒకసారి ఆలోచించండి. ఒక న్యాయవాది తాను జీవితంలోనే అత్యంత పెద్ద నేరస్తుడిగా భావించిన వ్యక్తి తరఫునే వాదించాల్సి వస్తే ఏమవుతుంది? అప్పుడు అతను తన సిద్ధాంతాలను ఎంచుకుంటాడా? లేక నిజానికి అండగా నిలుస్తాడా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం కోర్ట్రూంలో జరిగే వాదనల గురించే కాదు. ఇది నమ్మకం, మోసం, న్యాయం మరియు అనేక మంది జీవితాల దిశనే మార్చేసిన ఒక కీలకమైన తీర్పు గురించి. మరి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కోర్ట్రూమ్ థ్రిల్లర్ కథను ప్రారంభిద్దాం. కథ ప్రారంభమవుతుంది ముంబై నగరంలో. రాత్రి సుమారు 10 గంటల సమయం. అక్కడ ఒక క్లబ్ సీన్ కనిపిస్తుంది. క్లబ్లో అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే మనకు సౌర్యమాన్ గౌర్ మరియు సోమా మిట్టల్ కనిపిస్తారు. ఇద్దరూ కలిసి కూర్చుని మద్యం తాగుతూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. వారిని చూస్తే ఒకరితో ఒకరు చాలా కంఫర్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సుమారు గంటన్నర పాటు కలిసి గడిపిన తర్వాత సౌర్య సోమాను తనతో తీసుకుని వెళ్లడం ప్రారంభిస్తాడు. అప్పటికే ఇద్దరూ బాగా మద్యం సేవించారు. అదే రాత్రి సౌర్య కారు బోర్లీ ప్రాంతంలోని ఒక చోట ఆగుతుంది. అక్కడ ఒక టీ అమ్మే వ్యక్తి ఆ కారును చూసి వెంటనే టీ తీసుకుని వారి దగ్గరకు వస్తాడు. కానీ కొద్దిసేపటికే అతను చూసిన దృశ్యానికి పూర్తిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ కారు నుంచి రక్తమోడుతున్న స్థితిలో ఉన్న సోమా మిట్టల్ను బయటకు తోసేస్తారు. వెంటనే ఆ కారు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఆ సీన్ ముగుస్తుంది. మరుసటి రోజు ఉదయం అవంతిక అనే ఒక మహిళ కనిపిస్తుంది. ఆమె తన కూతురు సమైరా పాల్గొంటున్న స్విమ్మింగ్ పోటీకి వచ్చి ఆమెను ప్రోత్సహిస్తోంది. సమైరా చాలా అద్భుతమైన స్విమ్మర్. ఎప్పుడూ మొదటి స్థానంలోనే నిలుస్తుంది. ఇంకోవైపు మనకు అర్జున్ మెహ్రా అనే ప్రముఖ న్యాయవాది కనిపిస్తాడు. నగరంలోని ప్రతి ఒక్కరూ అతన్ని ఇక్కా అనే పేరుతో పిలుస్తారు. అతను డిఫెన్స్ లాయర్ అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కేసులో కూడా ఓడిపోలేదు. అందుకే తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ప్రజలతో పంచుకుంటూ ఉంటాడు. అర్జున్కు ఒక ప్రత్యేకమైన అలవాటు కూడా ఉంది. కోర్టులో తీర్పు వెలువడటానికి కేవలం 5 నిమిషాల ముందు అతను తన ఇక్కాను బయటకు తీస్తాడు. దాంతో మొత్తం కేసు దిశే పూర్తిగా మారిపోతుంది. ప్రతిసారీ అదే జరుగుతూ ఉంటుంది. అప్పటికే సమైరా స్విమ్మింగ్ పోటీలో అందరికంటే ముందంజలో ఉంది. కాని అకస్మాత్తుగా ఆమె ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. సమైరా కూడా అక్కడికక్కడే ఆగిపోతుంది. వెంటనే అందరూ కలిసి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇది చూసి సమైరా తల్లి అవంతిక చాలా భయపడుతుంది. వెంటనే తన భర్త అర్జున్ మెహ్రాకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ విషయం విన్న అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి సమైరా ప్రస్తుతం బాగానే ఉంది. ఆమె చెబుతుంది, కొన్నిసార్లు నీళ్లలోకి వెళ్లిన తర్వాత ఇలా అవుతుంది. అప్పుడే ఒక నర్స్ వచ్చి సమైరా డిశ్చార్జ్ పేపర్లు సిద్ధమయ్యాయని, ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళొచ్చని చెబుతుంది. ఇంటికి వెళ్లే ముందు అవంతిక, అర్జున్ ఇద్దరూ డాక్టర్ను కలిసి అసలు ఏమైంది అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు, మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి క్లియర్ అయిన తర్వాతే సమైరాకు నిజంగా ఏమైందో చెప్పగలం. డాక్టర్ మాటలు విన్న తర్వాత అర్జున్, అవంతిక ఇద్దరూ కొద్దిసేపు షాక్కు గురవుతారు. కానీ తర్వాత ఇది పెద్ద సమస్యేమీ కాకపోవచ్చని, డాక్టర్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడేమో అనుకుని ఇంటికి బయలుదేరుతారు. మధ్యలోనే అర్జున్ అసిస్టెంట్ నుంచి ఒక కాల్ వస్తుంది. అతను ఇలా అంటాడు, అమృత్పాల్ అనే వ్యక్తి మీతో అత్యవసరంగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. కానీ అర్జున్ సమాధానంగా, ప్రస్తుతం నేను నా కుటుంబంతో సమయం గడుపుతున్నాను. ఇప్పుడే ఎలాంటి పని గురించి మాట్లాడలేను. అతనితో రేపు మాట్లాడతాను అని స్పష్టంగా చెబుతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత అర్జున్ ఒక వార్త చూస్తాడు.
ఆ వార్త సౌర్యమాన్ గౌర్ మరియు సోమా మిట్టల్ గురించినది. అందులో సోమా చనిపోలేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో కోమాలో ఉందని తెలుస్తుంది. మరోవైపు శౌర్యపై హత్యాయత్నం, అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదవుతుంది. అయితే ఆసుపత్రిలో సోమా పరిస్థితి క్రమంగా విషమిస్తూ ఉంటుంది. ఆమె కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె తల్లి నిరంతరం తన కూతురి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ప్రభుత్వ తరఫున ఈ కేసును వాదించబోయే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్ కృష్ణన్ అని తెలుస్తుంది. మరోవైపు హర్షవర్ధన్ గౌర్ అంటే శౌర్య తండ్రి అర్జున్ మెహ్రాను తన వద్దకు పిలిపిస్తాడు. హర్షవర్ధన్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. తన కుమారుడిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం వల్ల తన ప్రతిష్టకు తీవ్ర నష్టం జరుగుతుందని అతనికి తెలుసు. అంతేకాదు, ఎన్నికలు కూడా వచ్చే నెలలోనే ఉన్నాయి. అందుకే ఈ కేసును వీలైనంత త్వరగా ముగించాల్సిందేనని భావిస్తాడు. అందుకే తనకు అత్యంత నమ్మకమైన న్యాయవాది అయిన అర్జున్ను పిలిపిస్తాడు. ఇక్కడ మరో విషయం కూడా తెలుస్తుంది. హర్షవర్ధన్కు సంబంధించిన అన్ని కేసులను అర్జున్ లా ఫర్మే చూసుకుంటుంది. తన కుమారుడిని నిర్దోషిగా నిరూపించగలిగేది అర్జున్ ఒక్కరే అని హర్షవర్ధన్కు గట్టి నమ్మకం. కొద్దిసేపటి తర్వాత అక్కడికి సౌర్యమాన్ గౌర్ వస్తాడు. అతని ప్రవర్తన పూర్తిగా అహంకారంతో నిండి ఉంటుంది. ఎవరితోనూ మర్యాదగా మాట్లాడడు. అర్జున్తో కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. అది చూసిన అర్జున్, నేను ఈ కేసును వాదించలేను అని స్పష్టంగా చెప్పేస్తాడు. అది విన్న శౌర్య వ్యంగ్యంగా, అసలు తిరస్కరించాలనుకున్నావంటే ఒక వాట్సాప్ మెసేజ్ పంపినా సరిపోయేది అని అంటాడు. దానికి అర్జున్ ప్రశాంతంగా, కొన్ని విషయాలు ఎదురెదురుగా చెప్పాల్సిందే అని సమాధానం ఇస్తాడు. అప్పుడు హర్షవర్ధన్ అడుగుతాడు, ఈ కేసును తీసుకోవడానికి ఎంత డబ్బు కావాలి? దానికి అర్జున్, నేను ఈ కేసును తీసుకోవాలంటే అది ఒక అద్భుతమే జరగాలి అని చెబుతాడు. అప్పుడు ఒక ముఖ్యమైన విషయం బయటపడుతుంది. గతంలో శౌర్య అర్జున్ లా ఫర్మ్లోనే పనిచేశాడు. అతను కూడా చాలా ప్రతిభావంతమైన న్యాయవాది. కాని అతని ఆలోచనా విధానం, ప్రవర్తన, పనిచేసే తీరు పూర్తిగా తప్పుగా ఉండేది. అందుకే అర్జున్ అతన్ని ఫర్మ్ నుంచి తొలగించాడు. ఎందుకంటే శౌర్య మంచి మనిషి కాదని అర్జున్కు బాగా తెలుసు. అంతలోనే ఒక షాకింగ్ వార్త వస్తుంది. ప్రభుత్వ న్యాయవాది గోపాల్ కృష్ణన్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తాడు. దాంతో ఈ కేసు బాధ్యత జూనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధురా బెనర్జీకి అప్పగించబడుతుంది. మధురా ఎప్పటినుంచో ఒక పెద్ద కేసు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరోవైపు అర్జున్, అవంతిక ఇద్దరూ సమైరా మెడికల్ రిపోర్ట్స్ కోసం డాక్టర్ను కలుస్తారు. డాక్టర్ చెప్పిన విషయం విని ఇద్దరూ పూర్తిగా షాక్ అవుతారు. డాక్టర్ చెబుతాడు, సమైరాకు క్యాన్సర్ ఉంది. ఆ మాట విన్న వెంటనే అర్జున్, అవంతిక కాళ్ల కింద భూమి జారిపోయినట్టవుతుంది. కాని వెంటనే డాక్టర్ వారిని ధైర్యం చెబుతాడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దీనికి చికిత్స అందుబాటులో ఉంది. డాక్టర్ వివరిస్తూ, సమైరాకు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందని చెబుతాడు. ఆ స్టెమ్ సెల్స్ ఆమె బయోలాజికల్ పేరెంట్స్ బోన్ మ్యారో నుంచి తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తాడు. సాధారణంగా తల్లి లేదా తండ్రిలో ఎవరి బోన్ మ్యారో అయినా మ్యాచ్ అవుతుంది. కాని పరీక్షల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అర్జున్, సమైరాకు బయోలాజికల్ తండ్రి కాదు. ప్రస్తుతం మేము మరో డోనర్ కోసం కూడా ప్రయత్నిస్తున్నాం. కాని ఈ ట్రాన్స్ప్లాంట్ను చాలా త్వరగా చేయాలి. లేకపోతే సమైరాను కాపాడటం చాలా కష్టమవుతుంది. అంటే ఇప్పుడు అర్జున్ చేతిలో కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఆ రాత్రి అర్జున్, అవంతిక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక పెద్ద నిజం బయటపడుతుంది. అసలు సమైరా యొక్క బయోలాజికల్ తండ్రి మరెవరో కాదు, సౌర్యమాన్ గౌర్. నిజానికి కాలేజ్ రోజుల్లో అవంతిక, శౌర్య ఇద్దరూ ప్రేమలో ఉండేవారు. అదే సమయంలో అర్జున్ కూడా అవంతికను ప్రేమించేవాడు. కాని శౌర్య మంచి వ్యక్తి కాదని అవంతికకు చాలా ఆలస్యంగా తెలిసింది. అందుకే ఆమె శౌర్యను వదిలేసి అర్జున్ను వివాహం చేసుకుంది.
అయితే సమైరా మాత్రం శౌర్య కూతురే. ఈ విషయం అర్జున్కు తెలిసినా అతనికి ఏమాత్రం బాధ ఉండదు. ఎందుకంటే అతని దృష్టిలో సమైరా తన కూతురే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆమెను కాపాడాలని మాత్రమే అతను కోరుకుంటాడు. అందుకే అర్జున్ నేరుగా శౌర్యను కలవడానికి వెళ్తాడు. జరిగిన విషయమంతా అతనికి చెబుతాడు. అది విన్న శౌర్య చిరునవ్వుతో, అంటే చివరికి అద్భుతం జరిగిందన్నమాట అని అంటాడు. అర్జున్ ఇలా చెబుతాడు, నీ బోన్ మ్యారోలోని స్టెమ్ సెల్స్ నా కూతురికి మ్యాచ్ అయితే ఆమె ప్రాణాలు కాపాడవచ్చు. అప్పుడు శౌర్య ఇలా అంటాడు, నేను నా స్టెమ్ సెల్స్ ఇవ్వడానికి సిద్ధమే. కాని ఒక షరతు ఉంది. దానికి బదులుగా నువ్వు నన్ను ఈ కేసు నుంచి బయటపడేయాలి. అతను ఇంకా ఇలా చెబుతాడు, నన్ను కాపాడటం నీకు చాలా ఈజీ. ఎందుకంటే నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. నేను నిర్దోషిని. నేను తప్పులు చేయొచ్చు, కాని నేరస్తుడిని కాదు. కాని అర్జున్కు శౌర్య ఎలాంటి మనిషో బాగా తెలుసు. అందుకే అతను శౌర్య మాటలను ఏమాత్రం నమ్మడు. అయినా తన కూతురి ప్రాణాల కోసం ఆ ఒప్పందాన్ని అంగీకరించాల్సి వస్తుంది. మరుసటి రోజే శౌర్య ఆసుపత్రికి వెళ్లి తన రక్త పరీక్షలు చేయించుకుంటాడు. తన బోన్ మ్యారోలోని స్టెమ్ సెల్స్ సమైరాకు మ్యాచ్ అవుతాయో లేదో తెలుసుకోవడానికి. కొద్దిసేపటికే రిపోర్ట్ వస్తుంది. అవంతిక ఆనందంగా అర్జున్కి చెబుతుంది, మన కూతురు బతుకుతుంది. శౌర్య స్టెమ్ సెల్స్ మ్యాచ్ అయ్యాయి. ఇంకోవైపు మధురా బెనర్జీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తుంది. మరుసటి రోజే పోలీసులు శౌర్యమాన్ గౌర్ను అరెస్టు చేస్తారు. ఇప్పుడు అర్జున్ ముందు ఒక పెద్ద సమస్య ఉంది. శౌర్యను నిర్దోషిగా నిరూపించాలి. ఎందుకంటే శౌర్య బయటపడితేనే సమైరాకు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయగలరు. అందుకే అర్జున్ స్వయంగా దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే మధుర ప్రభుత్వ తరపున వాదిస్తున్నందున ఆమెకు పోలీసుల పూర్తి సహకారం ఉంటుంది. అంతేకాదు, ఆమె చేతిలో ఇప్పటికే బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మరోవైపు జైలులో ఉన్న శౌర్యకు మాత్రం సాధారణ ఖైదీలా కాకుండా వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక మధుర తన టీంతో కలిసి ప్రతి చిన్న ఆధారాన్ని పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తుంది. అప్పుడే ఆమె చేతికి ఒక కీలకమైన DNA రిపోర్ట్ వస్తుంది. సోమా గోళ్ల కింద లభించిన రక్తం, చర్మపు కణాలు శౌర్యతో పూర్తిగా మ్యాచ్ అవుతాయి. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మధుర మనసులో ఒక సందేహం మొదలవుతుంది. కేసు ఇంత స్పష్టంగా ఉండగా అర్జున్ ఈ కేసును ఎందుకు తీసుకున్నాడు? ఇంత బలమైన సాక్ష్యాలున్నప్పుడు ఈ కేసు కోర్టులో నిలబడదే. అయితే అతను ఏం ఆలోచిస్తున్నాడు? అంతలో కోర్టు విచారణ ప్రారంభమవుతుంది. ఒకవైపు మధుర, మరోవైపు అర్జున్. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడతారు. అయితే అర్జున్ మొదటి అడుగులోనే ఒక తెలివైన వ్యూహం వేస్తాడు. అతను శౌర్యనే సాక్షి, విట్నెస్ గా కోర్టులో పిలుస్తాడు. తర్వాత ఇలా అడుగుతాడు, ఆ రాత్రి నిజంగా ఏమి జరిగింది? అప్పుడు శౌర్య తన కథను చెప్పడం ప్రారంభిస్తాడు. శౌర్య కోర్టులో ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు, నాకు చాలా అపరాధ భావన కలుగుతోంది. ఎందుకంటే నేను చాలా కంఫర్ట్గా ఉన్న ఒక అమ్మాయి గురించి ఈరోజు కోర్టులో ఇన్ని విషయాలు చెప్పాల్సి వస్తోంది. పైగా ఇక్కడ సోమా తల్లి కూడా కూర్చొని ఉంది. అతను ఇంకా చెబుతాడు, ఆ రోజు రాత్రి సుమారు 10:30 సమయంలో క్లబ్లో తనకు సోమా కలిసిందని చెబుతాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగుతూ చాలాసేపు మాట్లాడుకున్నారని, ఒకరితో ఒకరు చాలా కంఫర్ట్గా ఉన్నామని చెబుతాడు. ఆ తర్వాత సుమారు 12:45 సమయంలో ఇద్దరూ క్లబ్ నుంచి బయటకు వచ్చారని చెబుతాడు. ఇద్దరూ కారులో ఉన్నప్పుడు ఇదే సరైన సమయం అనిపించింది. అందుకే నేను సోమాను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ సోమా వెంటనే తిరస్కరించిందని చెబుతాడు. అప్పుడు నేను ఆమెతో బలవంతంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాను అని ఒప్పుకుంటాడు. దాంతో సోమా తనపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయిందని చెబుతాడు.
అదే కోర్టులో శౌర్య భార్య గౌరి కూడా కూర్చొని ఉంటుంది. శౌర్య చెప్పిన ఈ మాటలు విన్న వెంటనే గౌరీ చాలా బాధపడుతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోర్టు నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శౌర్య చెబుతాడు, సుమారు రాత్రి 1 గంటకు నేను ఇంటికి చేరుకున్నాను. అక్కడ నా భార్యను కలిశాను. నేను 1 గంటకే ఇంటికి వచ్చానని నా భార్య కూడా చెబుతుంది. అయితే భార్య ఇచ్చే సాక్ష్యాన్ని కోర్టు పూర్తిగా నమ్మదని కూడా చెబుతారు. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మధుర ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. ఎందుకంటే ఆమె ఈరోజు కోర్టులో ఒక ముఖ్యమైన ఆధారాన్ని చూపించాలని అనుకుంది. సోమ గోళ్ల కింద దొరికిన రక్తం శౌర్యదేనని నిరూపించే DNA రిపోర్ట్ ఆమె వద్ద ఉంది. కానీ ఇప్పుడు శౌర్య స్వయంగా జరిగిన విషయాలను ఒప్పుకోవడంతో ఆ ఆధారం విలువ దాదాపు తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని మధుర అసలు ఊహించలేదు. అర్జున్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆమె భావించింది. కాని అర్జున్ ఇలా ఆటను తిప్పేస్తాడని ఆమె అస్సలు అనుకోలేదు. దాంతో కోర్టు తదుపరి విచారణ తేదీని ప్రకటిస్తుంది. ఇది చూసి శౌర్య చాలా సంతోషపడతాడు. అతను అర్జున్ వైపు చూసి, ఇప్పటినుంచి మనిద్దరం ఒకే టీం, కాస్త నవ్వుతూ ఉండాలి అని అంటాడు. కాని అర్జున్కు మాత్రం తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బాగా తెలుసు. అతను శౌర్య కోసం కాదు, తన కూతురు సమైరా కోసం ఈ కేసును వాదిస్తున్నాడు. ఇంకోవైపు సమైరా ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం ప్రారంభమవుతుంది. ఆమె ముక్కు నుంచి తరచూ రక్తం కారడం మొదలవుతుంది. దాంతో అర్జున్, అవంతిక ఇద్దరూ తీవ్ర ఆందోళనలో పడతారు. ఎందుకంటే వారి చేతిలో సమయం చాలా తక్కువగా మిగిలి ఉంది. తర్వాతి సీన్లో మధుర కోర్టులో ఒక కీలకమైన సాక్షిని ప్రవేశపెడుతుంది. అతనే టీ అమ్మే వ్యక్తి. అతను కోర్టులో ఇలా చెబుతాడు, ఆ రాత్రి సుమారు 12:45 గంటలకు నేను టీ ఇవ్వడానికి ఆ నల్ల కారు దగ్గరకు వెళ్లాను. అప్పుడు ఒక్కసారిగా ఆ కారు నుంచి ఒక అమ్మాయి కింద పడిపోయింది. నేను కారులో ఉన్న వ్యక్తిని కూడా చూశాను. మధుర అడుగుతుంది, ఆ వ్యక్తి ఇప్పుడు ఈ కోర్టులో ఉన్నాడా? టీ అమ్మే వ్యక్తి వెంటనే, అవును, ఇతనే అని శౌర్యను చూపిస్తాడు. అప్పుడు అర్జున్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభిస్తాడు. మొదట అతను అడుగుతాడు, ఆ కారు ఏ కంపెనీది? టీ అమ్మే వ్యక్తి, నాకు తెలియదు అని చెబుతాడు. అప్పుడు అర్జున్ మరో ప్రశ్న అడుగుతాడు, పోలీసులు నీకు ఎన్ని ఫోటోలు చూపించారు? టీ అమ్మే వ్యక్తి, ఒక్క ఫోటో మాత్రమే అని సమాధానం ఇస్తాడు. ఇది విన్న వెంటనే అర్జున్ కోర్టులో ఇలా అంటాడు, అంటే పోలీసులు మొదటినుంచే శౌర్యనే నేరస్తుడిగా నిర్ణయించుకుని దర్యాప్తు చేశారు. ఒక్క ఫోటో మాత్రమే చూపించి గుర్తించమంటే అది సరైన గుర్తింపు ప్రక్రియ కాదు. దీంతో మరోసారి కేసు క్లిష్టంగా మారుతుంది. మళ్లీ కోర్టు విచారణను వాయిదా వేస్తుంది. మధురకు ఇప్పుడు అర్జున్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. అతని దగ్గర బలమైన ఆధారాలు కూడా లేవు. అయినా ఎందుకు కేసును ఇంత పొడిగిస్తున్నాడో ఆమెకు అర్థం కాదు. అప్పుడే అవంతిక అర్జున్ దగ్గరకు వచ్చి, నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి నీ కేసును మరింత బలపరుస్తాయి అని చెబుతుంది. ఆమె దగ్గర సోమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు, ఆమె వ్యక్తిగత వాట్సాప్ చాట్స్ మరియు కొన్ని డిజిటల్ ఆధారాలు ఉంటాయి. వాటిని ఉపయోగిస్తే శౌర్య తరఫు కేసు బలపడే అవకాశం ఉంది. కాని అర్జున్ వెంటనే నిరాకరిస్తూ, ఒక మహిళ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నేను ఎప్పుడూ కేసు వాదించను. ఆమె వ్యక్తిత్వాన్ని కోర్టులో అవమానించడం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెబుతాడు. మరుసటి రోజు అర్జున్ కోర్టుకు వెళ్తాడు. అక్కడ అతనికి సోమా తల్లి ఎదురవుతుంది. సోమా తల్లి బాధతో అర్జున్ను అడుగుతుంది, మీరు ఈ కేసును ఎందుకు వాదిస్తున్నారు? అందరికీ శౌర్యనే నేరస్తుడు అని తెలుసు. నా కూతురు ఎంత మంచి అమ్మాయో మీకు తెలియదు. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్, CA కావాలని కలలు కనేది. చదువులో ఎప్పుడూ టాపర్.
అందరితో మంచిగా ఉండేది. అర్జున్ మాత్రం ప్రశాంతంగా, నేను నా పని మాత్రమే చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అర్జున్ కోర్టులో అభిమన్యు అనే యువకుడిని సాక్షిగా పిలుస్తాడు. అభిమన్యు సోమా ప్రేమికుడు. అర్జున్ అతన్ని అడుగుతాడు, నువ్వు సోమాను నిజంగా ప్రేమించేవాడివైతే ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పటినుంచి ఒక్కసారి కూడా ఎందుకు వెళ్లి చూడలేదు? అభిమన్యు దగ్గర సమాధానం ఉండదు. అప్పుడు అర్జున్ కోర్టులో సోమా, అభిమన్యు మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ను చూపిస్తాడు. ఆ చాట్స్లో అభిమన్యు సోమాతో చాలా అసభ్యంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. అతను ఆమెను దూషిస్తూ, తిట్టుతూ మెసేజ్లు పంపాడు. దాంతో కోర్టులోనే అభిమన్యు కోపంతో ఇలా అంటాడు, ఆమెకు ఇదే జరగాలి. ఆమె అర్హించింది ఇదే. అది విన్న అర్జున్ ఒక్కసారిగా కోపంతో లేచి, చాలు. ఈ కోర్టులో నేను న్యాయవాదిని. నువ్వు కేవలం ఒక సాక్షివి అని గట్టిగా మందలిస్తాడు. ఆ తర్వాత మరింత భావోద్వేగంతో ఇలా అంటాడు, కోర్టు బయట నేను లాయర్ని అన్న విషయాన్ని మర్చిపోతాను. అభిమన్యు ఇంకా, బహుశా ఆ రాత్రి సోమా ఇంకొకరి వెంట వెళ్లి ఉండొచ్చు అని చెబుతాడు. దాంతో కోర్టులో సోమా వ్యక్తిత్వంపై అనవసరమైన ఆరోపణలు రావడం ప్రారంభమవుతుంది. ఈ విషయం అర్జున్కు ఏమాత్రం నచ్చదు. విచారణ మరోసారి వాయిదా పడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత అర్జున్ అవంతికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ చాట్స్, ఈ ఆధారాల వల్ల కోర్టులో సోమా గౌరవం దెబ్బతింది. ఆమె తల్లి కూడా అక్కడే ఉంది. ఆమె ఎంత బాధపడి ఉంటుందో తెలుసా అని అడుగుతాడు. అవంతిక సమాధానంగా, మన కూతురు కోసం చేస్తున్నాం. లేకపోతే నువ్వు ఇలాంటి పని ఎప్పుడూ చేయవని నాకు తెలుసు అని అంటుంది. అదే రాత్రి మధురకు ఇన్స్పెక్టర్ గోఖలే నుంచి ఫోన్ వస్తుంది. అతను ఉత్సాహంగా చెబుతాడు, మేడం, మా చేతికి ఒక బలమైన సాక్ష్యం దొరికింది. రేపే ఈ కేసు ముగిసిపోవచ్చు. ఇది విని మధుర చాలా సంతోషపడుతుంది. మరుసటి రోజు కోర్టులో ఆమె ఆ కొత్త సాక్ష్యాన్ని సమర్పిస్తుంది. అలాగే ఫోరెన్సిక్ విభాగానికి చెందిన సీనియర్ అధికారిని సాక్షిగా పిలుస్తుంది. ఆ అధికారి వివరిస్తూ, శౌర్య తన కారును పూర్తిగా కెమికల్ వాష్ చేయించాడని చెబుతాడు. దాంతో కారులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతాడు. కాని ఒక ముఖ్యమైన ఆధారం మాత్రం దొరికిందని వెల్లడిస్తాడు. అది శౌర్య కారు తాళం చెవి, కార్ కీ. ఆ తాళం చెవిపై రక్తపు మరకలు కనిపించాయని చెబుతాడు. అంతేకాదు, ఆ రక్తం కారులోని కీ హోల్ వద్ద కూడా లభించిందని చెబుతాడు. మధుర అడుగుతుంది, ఆ రక్తం ఎవరిది? ఫోరెన్సిక్ అధికారి సమాధానం ఇస్తాడు, అది సోమా రక్తం. ఈ విషయం బయటపడటంతో కేసు ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మధుర వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. మరోసారి కోర్టు విచారణ వాయిదా పడుతుంది. అర్జున్ తీవ్ర ఆలోచనలో పడిపోతాడు. ఇంత పెద్ద ఆధారాన్ని నేను ఎలా మిస్ అయ్యాను అని తనలో తానే అనుకుంటాడు. అతను వెంటనే జైలుకు వెళ్లి శౌర్యను కలుస్తాడు. అర్జున్ కోపంగా అడుగుతాడు, నిజం చెప్పు. నువ్వే హత్య చేసి ఉంటే ఇప్పుడే చెప్పు. ఇంకా ఏమైనా దాచిపెడుతున్నావా? ఒక్క విషయం కూడా దాచకు. లేకపోతే ఈ కేసు మనం ఓడిపోతాం. కాని శౌర్య మళ్ళీ అదే మాట చెబుతాడు, నేను ఏమీ చేయలేదు. నేను పూర్తిగా నిర్దోషిని. అంతేకాదు, అతను సమైరా గురించి కూడా అవమానకరంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. అది విన్న అర్జున్ ఆగ్రహంతో శౌర్య చెంపపై గట్టిగా ఒక చెంపదెబ్బ కొడతాడు. శౌర్య నేలపై పడిపోతాడు. ఆ తర్వాత కోపంగా ఇలా అంటాడు, ఇప్పటినుంచి నేను నీ కూతురికి నా బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ఇవ్వను. నీ కూతురు అలాగే చనిపోతుంది. అప్పుడు అర్జున్ ధైర్యంగా సమాధానం ఇస్తాడు, నేను ఇంకో మార్గం కనుక్కుంటాను. కాని ఈ కేసు మాత్రం తప్పకుండా గెలుస్తాను. అయినా అర్జున్ ఎంత కోపంగా ఉన్నా
తన కూతురి ప్రాణాల కోసం చివరికి మళ్లీ శౌర్యతోనే వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రిలో ఒకవైపు సమైరా పరిస్థితి విషమంగా మారుతుంది. మరోవైపు సోమా ఆరోగ్యం కూడా మరింత క్షీణిస్తుంది. ఇద్దరినీ కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తారు. కాని చివరకు ఒక విషాద వార్త వస్తుంది. సోమా మరణిస్తుంది. ఆ వార్త విన్న సోమా తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. మరోవైపు సమైరా మాత్రం ఇంకా ప్రాణాల కోసం పోరాడుతూనే ఉంటుంది. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత అవంతిక జైలులో శౌర్యను కలవడానికి వెళ్తుంది. శౌర్య అవంతికను చూసి ఇలా అంటాడు, "నువ్వు ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఎందుకంటే నేను మాత్రం ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను." అతను ఇంకా చెబుతాడు, "మనం 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. అప్పటికి నీ వయసు కేవలం 22 సంవత్సరాలు. నీకు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని కోరిక ఉండేది. కాని నాకు అలాంటి జీవితం కావాలనిపించలేదు. అందుకే మనం విడిపోయాం." అప్పుడు అవంతిక సమాధానంగా, "మనం విడిపోవడానికి కారణం అది మాత్రమే కాదు. అసలు కారణం ఏమిటంటే నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తివి. నీకు నీ మీద తప్ప మరెవరిపైనా ప్రేమ లేదు. అదే సమయంలో అర్జున్ నన్ను ప్రేమించేవాడు. నేను అర్జున్ను పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయం. ఎందుకంటే అతను నిజంగా మంచి మనిషి. నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాలేదు. మరియు అర్జున్ నన్ను నీ దగ్గరకు పంపలేదు. నేను స్వయంగా నిన్ను కలవడానికి వచ్చాను." కొద్దిసేపటి తర్వాత అక్కడికి హర్షవర్ధన్ గౌర్ మరియు అర్జున్ కూడా వస్తారు. హర్షవర్ధన్ నిరాశగా ఇలా అంటాడు, "ఇక ఏమీ చేయలేం. శౌర్య బహుశా జైలుకే వెళ్లాల్సి వస్తుంది. ఈ కేసు వల్ల నా ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింది. బహుశా ఈ ఎన్నికల్లో కూడా నేను ఓడిపోతాను." కాని అర్జున్ ధైర్యంగా, "ఈ కేసును నేను గెలిపిస్తాను" అని చెబుతాడు. తర్వాత కోర్టులో అర్జున్ ఫోరెన్సిక్ విభాగానికి చెందిన సీనియర్ అధికారిని మళ్లీ సాక్షిగా పిలుస్తాడు. అతను ప్రశ్నిస్తాడు, "కీహోల్లో దొరికిన రక్తం ఆధారంగా శౌర్యనే హంతకుడని ఖచ్చితంగా చెప్పగలమా?" అధికారి సమాధానమిస్తూ, "లేదు. ఎందుకంటే కీహోల్లో దొరికిన రక్తం చాలా తక్కువ పరిమాణంలో ఉంది. దాని ఆధారంగా శౌర్యనే హంతకుడు అని చెప్పడం అసాధ్యం. ఆ రక్తపు మరకలను చూస్తే వారి మధ్య తోపులాట జరిగినట్లు అనిపిస్తోంది. తాళం చెవిపై గీతలు పడినప్పుడు రక్తం అంటుకుని అదే రక్తం కీహోల్ వరకు చేరినట్లు కనిపిస్తోంది." ఈ వాంగ్మూలంతో కేసు మళ్లీ అర్జున్ వైపు మొగ్గు చూపడం ప్రారంభిస్తుంది. మరోసారి విచారణ వాయిదా పడుతుంది. కోర్టు బయటకు వచ్చిన తర్వాత సోమా తల్లి తీవ్ర నిరాశలో ఉంటుంది. ఆమె మధురతో ఇలా అంటుంది, "ఇక పోరాడి ప్రయోజనం ఏముంది? నా కూతురు కూడా లేదు. ఈ కేసును వెనక్కి తీసుకుందాం." కాని మధుర గట్టిగా సమాధానం ఇస్తుంది, "లేదు. చివరి వరకు పోరాడుతాం." ఆమె వెంటనే తన టీంను పిలిచి ఇలా చెబుతుంది, "ఇప్పటివరకు ఎవరిని విచారించారో వారందరినీ మరోసారి విచారించండి. మనకు ఒక బలమైన సాక్ష్యం కావాలి. అది దొరకకపోతే ఈ కేసు ఓడిపోతాం." కొద్దిసేపటికే వారి ఆఫీస్కు శుభాంకర్ పిల్లై అనే వ్యక్తి వస్తాడు. కొన్ని రోజుల తర్వాత కోర్టు విచారణ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈరోజు తుది తీర్పు వెలువడాల్సి ఉంది. కాని మధుర మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టాలని కోర్టును కోరుతుంది. ఆమె చెబుతుంది, "ఈ సాక్షి ఈ కేసుకు చాలా ముఖ్యమైన వ్యక్తి" అని చెప్పి శుభాంకర్ పిల్లైను సాక్షి బాక్స్లోకి పిలుస్తుంది. మధుర అడుగుతుంది, "ఆ రాత్రి నువ్వు చూసిన విషయమంతా కోర్టుకు చెప్పు." పిల్లై తన వాంగ్మూలం ప్రారంభిస్తూ, "మే 1వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు నాకు ట్రైన్ ఉంది. అందుకే రాత్రంతా నిద్రపోలేదు. నేను బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగుతున్నాను. అప్పుడు ఒక వ్యక్తి చాలా ఆందోళనగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతని పక్కనే ఒక నల్ల కారు నిలిచి ఉంది. కారు ఏదో నాకు తెలియదు. కాని ఆ వ్యక్తిని మాత్రం నేను గుర్తుపట్టగలను" అని చెప్పి
శౌర్యనే చూపిస్తాడు. అప్పుడు అర్జున్ వెంటనే అభ్యంతరం చెబుతూ, బహుశా నువ్వు వేరే వ్యక్తిని చూసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ సమయంలో శౌర్య దగ్గర మొబైల్ ఫోన్ అసలే లేదు. మరి అతను ఫోన్లో ఎలా మాట్లాడతాడు? అప్పుడు పిల్లై ఇలా అంటాడు, నేను సమయం కూడా గుర్తుంచుకున్నాను. సరిగ్గా 1:10 గంటలకు నా నాన్న నుంచి కాల్ వచ్చింది. కాని అర్జున్ వెంటనే సమాధానం ఇస్తాడు. 1 గంటకే శౌర్య తన ఇంట్లో ఉన్నాడు. దాంతో కేసు మరింత క్లిష్టంగా మారుతుంది. మళ్లీ కోర్టు తదుపరి తేదీని ప్రకటిస్తుంది. ఆ తర్వాత అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లి శౌర్యను కలుస్తాడు. అతను కోపంగా అడుగుతాడు, ఇదంతా ఏమిటి? ఇన్ని మంది నిన్ను చూసినట్టు ఎలా చెబుతున్నారు? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? శౌర్య ప్రశాంతంగా సమాధానం ఇస్తూ, నేను అక్కడ అసలు లేనేలేదు. రాత్రి 1 గంటకే ఇంటికి వెళ్ళిపోయాను. నా భార్య కూడా కోర్టులో అదే చెప్పింది. అప్పుడే జైలులో శౌర్య కోసం భోజనం తీసుకొచ్చిన ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. కాని అతను నాన్ వెజ్ తీసుకురావడం మర్చిపోతాడు. దాంతో శౌర్య అడుగుతాడు, నాన్ వెజ్ ఎక్కడా? ఆ వ్యక్తి సమాధానం ఇస్తూ, ఈరోజు మంగళవారం సార్. అందుకే గౌరి వదిన నాన్ వెజ్ పంపలేదు. అతను గౌరిని గౌరీ అని పిలవడం అర్జున్ గమనిస్తాడు. అది అర్జున్కు ఒక చిన్న క్లూ లాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి అర్జున్ నేరుగా సోమ తీవ్ర గాయాలతో కనిపించిన ప్రాంతానికి వెళ్తాడు. అక్కడే 3వ అంతస్తులో పిల్లై ఇల్లు కూడా ఉంటుంది. అర్జున్ మొత్తం ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఆ వీధిలో చాలామంది నివసిస్తున్నారు. కాని ఆ రాత్రి వారిలో ఒక్కరూ కూడా శౌర్యను చూసినట్టు చెప్పలేదు. ఆ తర్వాత అర్జున్ నేరుగా గౌరిని కలవడానికి వెళ్తాడు. గౌరి మళ్ళీ అదే చెబుతుంది. రాత్రి 1కే నా భర్త ఇంటికి వచ్చాడు. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు, నేను ఇప్పుడే శౌర్యను కలిశాను. అతను నిన్ను హ్యాండిల్ చేశానని చెప్పాడు. అసలు ఆ రాత్రి నీకు ఏమైంది? దాంతో గౌరి నిజం చెబుతుంది. ఆ రాత్రి 1 సమయంలో అతను ఇంటికి వచ్చాడు. వచ్చి నన్ను చాలా దారుణంగా కొట్టాడు. ఇది మొదటిసారి కాదు. అతను ఎప్పుడూ నన్ను ఇలాగే హింసిస్తుంటాడు. అతను నన్ను కొడుతున్నప్పుడు నేను పోలీసులకు కూడా ఫోన్ చేశాను. కాని కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి అన్నీ బాగానే ఉన్నాయని చెప్పాను. అది విన్న అర్జున్ ఆశ్చర్యపోతూ, ఈ విషయం నువ్వు ముందే చెప్పాల్సింది అని అంటాడు. మరోవైపు మధుర తన భర్తతో కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్లో డిన్నర్కు వెళ్తుంది. అక్కడ ఆమె భర్త సంతోషంగా చెబుతాడు, నాకు ఉద్యోగం వచ్చింది. మధుర అడుగుతుంది, ఎక్కడా? అతను సమాధానం ఇస్తాడు, హర్షవర్ధన్ గౌర్ ఏర్పాటు చేశాడు. సంవత్సరానికి 12 లక్షల రూపాయల ప్యాకేజ్. కానీ దానికి బదులుగా నువ్వు ఈ కేసును విత్డ్రా చేసుకోవాలి. అది విన్న మధుర వెంటనే కోపంగా, నువ్వు వాళ్లను అసలు తెలియదు. ఈరోజు ఉద్యోగం ఇస్తారు, రేపు అవసరం తీరిపోయాక తీసేస్తారు అని చెబుతుంది. కాని ఆమె భర్త మాత్రం ఒప్పుకోడు. అతను అంటాడు, నువ్వు ప్రభుత్వ న్యాయవాది. అంత పెద్ద జీతం కూడా రావడం లేదు. మన కుటుంబం బాగుండాలంటే నేను కూడా ఈ ఉద్యోగం చేయాలి. మధురకు ఈ మాటలు ఏమాత్రం నచ్చవు. ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే లిఫ్ట్ దగ్గర ఆమెకు అర్జున్ ఎదురవుతాడు. అర్జున్ చిరునవ్వుతో, ఒక కాఫీ తాగుదామా అని అడుగుతాడు. ఇద్దరూ కలిసి కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతుంటారు. అప్పుడే కొంతమంది వ్యక్తులు వచ్చి, అర్జున్ సార్, మీతో అర్జెంట్గా మాట్లాడాలి అని అంటారు. అర్జున్ వాళ్లతో మాట్లాడడానికి లేచి వెళ్తాడు. అతని మొబైల్ మాత్రం టేబుల్ పైనే ఉంటుంది. అప్పుడే అతని అసిస్టెంట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఇలా ఉంటుంది, గౌరి మేడం మనకు సహకరించడం లేదు. ఆమె కోర్టులో తన పాత వాంగ్మూలాన్ని మార్చాలని నిర్ణయించుకుంది.
ఆ మెసేజ్ను మధుర అనుకోకుండా చూసేస్తుంది. అది చూసిన వెంటనే ఆమెకు చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు గౌరిని మళ్లీ కోర్టుకు పిలిస్తే మొత్తం కేసు దిశే మారిపోతుంది అని ఆమె భావిస్తుంది. మరుసటి రోజు కోర్టులో మధుర న్యాయమూర్తిని ఉద్దేశించి ఇలా అంటుంది. మాకు మరోసారి ఒక సాక్షిని విచారించాల్సి ఉంది. ఆమె ఇదివరకే ఈ కేసులో సాక్ష్యం ఇచ్చింది. కాని ఇప్పుడు ఆమె తన వాంగ్మూలాన్ని మార్చాలనుకుంటోంది అని చెప్పి గౌరిని సాక్షి బాక్స్లోకి పిలుస్తుంది. గౌరీ సాక్షి బాక్స్లోకి వచ్చాక మధుర ఆమెను ఇలా అడుగుతుంది. నువ్వు గతసారి కోర్టులో చెప్పింది నిజం కాదు. ఇప్పుడు చెప్పబోయేది మాత్రమే నిజమని కోర్టు పరిగణిస్తుంది. ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? అప్పుడు గౌరీ ధైర్యంగా నిజం చెప్పడం ప్రారంభిస్తుంది. ఆ రాత్రి శౌర్య రాత్రి 1కు కాదు, ఉదయం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆమె ఇంకా చెబుతుంది. నాకు మొదటినుంచే తెలుసు. శౌర్య మంచి మనిషి కాదు. అతను ఎప్పుడూ నన్ను కొడుతూనే ఉంటాడు. తన భార్యను గౌరవించలేని వ్యక్తి ఎప్పటికీ మంచి మనిషి కాలేడు. అప్పుడు అర్జున్ లేచి ఇలా అంటాడు. ఈ కేసు ఇప్పుడు ఒకే ప్రశ్న మీద నిలబడి ఉంది. ఆ రాత్రి 1 సమయంలో శౌర్య ఎక్కడ ఉన్నాడు? అతను నిజంగా 1కే ఇంటికి వచ్చాడని నిరూపితమైతే అతను ఈ హత్య చేయలేడు. అంటే అతను నిర్దోషి అని చెబుతాడు. దాంతో అర్జున్ మనీష్ శర్మ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ను సాక్షిగా పిలుస్తాడు. మనీష్ శర్మ కోర్టులో చెబుతాడు. ఆ రాత్రి గౌరీ మేడం పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ చేశారు. అప్పుడు ఆ కాల్ రికార్డింగ్ను కోర్టులో ప్లే చేస్తారు. రికార్డింగ్లో గౌరీ ఏడుస్తూ సహాయం కోరుతున్న స్వరం వినిపిస్తుంది. వెనుక నుంచి శౌర్య అరుస్తున్నట్టుగా కూడా శబ్దం వినిపిస్తుంది. గౌరీ నిరంతరం పోలీసులతో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ తర్వాత గౌరీ మళ్లీ నిజం చెబుతుంది. ఆమె అంటుంది. ఆ రాత్రి నా భర్త 4 గంటలకు కాదు, నిజంగానే రాత్రి 1 గంటకే ఇంటికి వచ్చాడు. కాని అతను ప్రతిరోజూ నన్ను దారుణంగా కొట్టేవాడు. అందుకే నేను కోపంతో అబద్ధం చెప్పాను. ఇలాంటి వ్యక్తితో నేను ఇక జీవించలేను. తన భార్యను గౌరవించలేని వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. గౌరీ వాంగ్మూలం తర్వాత కేసు పూర్తిగా స్పష్టమవుతుంది. ఇప్పుడు కోర్టుకు ఒక విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. శౌర్య రాత్రి 1కే తన ఇంట్లో ఉన్నాడు. అంటే ఆ సమయంలో సోమాపై దాడి చేయడం అతనికి సాధ్యం కాదు. అందుకే న్యాయమూర్తి ఎలాంటి సందేహం లేకుండా తన తీర్పును ప్రకటిస్తాడు. సాక్ష్యాల ఆధారంగా శౌర్యమాన్ గౌర్పై మోపిన ఆరోపణలు నిరూపించబడలేదు. అందువల్ల అతన్ని గౌరవప్రదంగా నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తున్నాం. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత శౌర్య తన భార్య గౌరిని కలుస్తాడు. అతను భావోద్వేగంతో ఇలా అంటాడు. నేను నిజంగా చాలా చెడ్డ మనిషిని. నాకు శిక్ష పడాల్సిందే. కాని ఆ శిక్ష నువ్వే ఇవ్వాలి. నన్ను వదిలి మాత్రం వెళ్ళిపోకు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు అర్జున్ మాత్రం కోపంగా శౌర్యను చూస్తూ నిలబడి ఉంటాడు. ఎందుకంటే శౌర్య అసలు నిర్దోషి కాదని అర్జున్కు బాగా తెలుసు. ఆమె ఇలా అంటుంది. ఇది అంతా మీ ప్లాన్ కదా? ఇప్పుడే నాకు అర్థమైంది. ఆమె ఒక్కో విషయం చెబుతూ కొనసాగిస్తుంది. ఆ రోజు రెస్టారెంట్లో నన్ను కాఫీకి పిలవడం కూడా మీ ప్లాన్. మధ్యలో కొంతమంది వచ్చి మీతో అర్జెంట్గా మాట్లాడినట్టు నటించడం కూడా మీ ప్లాన్. మీ మొబైల్ టేబుల్పై వదిలేయడం, నేను ఆ మెసేజ్ చూడేలా చేయడం, గౌరీ తన వాంగ్మూలాన్ని మార్చబోతుందని నమ్మించడం, ఇవన్నీ ముందే ప్లాన్ చేసినవి. అలా నేను స్వయంగా గౌరిని మళ్లీ కోర్టుకు పిలిచేలా మీరు నన్ను ఉపయోగించుకున్నారు. మధుర బాధతో ఇలా అంటుంది. సార్, మీరు ఈ కేసు గెలిచారు. నేను మిమ్మల్ని నా గురువుగా, నా ఆదర్శంగా భావించాను. కాని ఈరోజు మీరు నా దృష్టిలో పూర్తిగా ఓడిపోయారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. ఆ తర్వాత అర్జున్, అవంతిక ఇద్దరూ ఆసుపత్రిలో ఉంటారు.
శౌర్య ఇచ్చిన బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ సహాయంతో సమీరా చికిత్స విజయవంతంగా పూర్తవుతుంది. ఇప్పుడు సమీరా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతారు. అందరికీ కథ ఇక్కడితో ముగిసిపోయిందని అనిపిస్తుంది. కాని అర్జున్ చిరునవ్వుతో ఇలా అంటాడు, నా చివరి ఇంకా మిగిలే ఉంది. కొన్ని రోజుల తర్వాత శౌర్యమాన్ గౌర్ ఒక భారీ పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి అర్జున్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తాడు. అర్జున్ కూడా ఆ పార్టీకి వెళ్తాడు. శౌర్యను కలిసిన తర్వాత అర్జున్ చిరునవ్వుతో ఇలా అంటాడు, నీకు తెలుసు కదా, ప్రతి కేసు చివర్లో నేను నా వేస్తాను. ఈసారి కూడా అలాగే. అతను ఇంకా చెబుతాడు, నువ్వే సోమాను హత్య చేశావని నాకు పూర్తిగా తెలుసు. ఆ రాత్రి ఏం జరిగిందో నేను ఒక్కో విషయం చెప్పగలను. అర్జున్ జరిగిన సంఘటనలను వివరించడం ప్రారంభిస్తాడు. ఆ రాత్రి నువ్వు, సోమా ఇద్దరూ క్లబ్ నుంచి బయటకు వచ్చారు. ఇద్దరూ కారులో ఉన్నప్పుడు నువ్వు ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించావు. సోమా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా నువ్వు మళ్లీ ఆమెపై దాడి చేశావు. నీ కారు తాళం చెవితోనే ఆమెపై దారుణంగా దాడి చేశావు. ఆ దాడి వల్లే సోమా చనిపోయింది. రక్తం చూసిన తర్వాత నువ్వు భయపడ్డావు. ఆమెను అక్కడే పడేసి పారిపోయావు. తర్వాత అర్జున్ ఇంకా చెబుతాడు, అక్కడి నుంచి వెళ్లిన తర్వాత నీకు ఒక విషయం గుర్తొచ్చింది. టీ అమ్మే వ్యక్తి నిన్ను చూసేశాడు. అప్పుడు నువ్వు మొత్తం ప్లాన్ మార్చావు. నువ్వు కారును పిల్లై ఇంటి దగ్గర ఆపావు. అక్కడ ఒక పేద వ్యక్తి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని అతనికి చాలా డబ్బు ఇచ్చావు. ఆ తర్వాత నువ్వు పిల్లై ఇంటి కింద నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించావు. కానీ నువ్వు మాట్లాడింది మరెవరితో కాదు, గౌరీతోనే. మీరిద్దరూ కలిసి ఒక పెద్ద ప్లాన్ వేశారు. గౌరీ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. నువ్వు ఆమెను కొడుతున్నట్టు నటించింది. బ్యాక్గ్రౌండ్లో వినిపించిన అరుపులు కూడా నీవి కావు. అవి నీ మనిషివి. అతనే తర్వాత జైలులో నీకు భోజనం తీసుకొచ్చే వ్యక్తి. అతను గౌరిని గౌరీ అని పిలవడం వల్లే నాకు అనుమానం వచ్చింది. శౌర్య నవ్వుతూ, అంటే నీకు అన్నీ తెలిసిపోయాయన్నమాట. చాలా బాగుంది. నువ్వు నిజంగా జీనియస్. కాని ఈ విషయాలన్నీ నువ్వు కోర్టులో ఎప్పటికీ నిరూపించలేవు. అప్పుడు అర్జున్ చిరునవ్వుతో ఇలా అంటాడు, ఇదే నా చివరి అనుకుంటున్నావా? కాదు. అసలు ఇప్పుడు వస్తుంది. అతను కొనసాగిస్తూ, నువ్వు మొబైల్ తీసుకున్న ఆ పేద వ్యక్తి ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి. అందుకే నువ్వు అతనిని కూడా చంపించాలని ప్రయత్నించావు. కాని నేను అక్కడి ప్రాంతమంతా విచారణ చేయించాను. ఆ వీధిలో మొత్తం 23 మంది ఉండేవారని తెలిసింది. కాని ఇప్పుడు అక్కడ 22 కుటుంబాలే ఉన్నాయి. ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు. నీ మనిషి చతుర్ అతని వెంటపడ్డాడు. మావాళ్లు చతుర్ను కూడా పట్టుకున్నారు. అప్పటినుంచి నీకు చతుర్ కనిపించకపోవడానికి కారణం, అతను అండర్ గ్రౌండ్లో లేడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సాక్షి కూడా ఆసుపత్రిలో కోలుకున్నాడు. అతను మొత్తం నిజం పోలీసులకు చెప్పేశాడు. శౌర్య కోపంగా ఇలా అంటాడు, కేసు ముగిసిపోయింది. ఇప్పుడు నన్ను మళ్లీ జైలుకు పంపలేవు. అప్పుడు అర్జున్ ప్రశాంతంగా సమాధానం ఇస్తాడు, నేను నిన్ను జైలుకు పంపుతానని ఎక్కడ చెప్పాను? నిన్ను జైలుకు పంపేది నేను కాదు, ఆమె అని చెప్పగానే అక్కడికి మధుర బెనర్జీ పోలీసులతో కలిసి వస్తుంది. అర్జున్ చెప్పిన అన్ని కొత్త ఆధారాల ఆధారంగా మధుర వెంటనే శౌర్యమాన్ గౌర్ను హత్య కేసులో అరెస్టు చేస్తుంది. ఈసారి శౌర్య తప్పించుకునే అవకాశం ఉండదు. అక్కడితో సినిమా ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని తాజా మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్నే చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.